బంగారుపాళ్యం వద్ద కార్ దిగేందుకు ప్రయత్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టారు. ఈ నేపథ్యంలో కార్ దిగి ఆ కార్యకర్తల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ని కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్నారు ఎస్పీ మణికంఠ. తిరిగి కాన్వాయ్లో వైఎస్ జగన్ ను ఎక్కించేశారు ఎస్పీ మణికంఠ. మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, ఏం జరిగింది? కార్యకర్త గాయపడ్డారని పరామర్శించడానికి దిగినట్టుగా తెలుస్తోంది. వాట్ నెక్స్ట్? ఏం జరిగింది అక్కడ? ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి రవీందర్? నిన్న కొత్తపాలెం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర నుంచి బంగారుపాలెంలో ఉన్నటువంటి ఆమిడి యాద్ దగ్గరకు వైఎస్ జగన్ బయలుదేరిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాణిపాకం గ్రామానికి సమీపంలోకి వచ్చిన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో దానికోసం వైపు నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కొంతమంది రైతులు కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో ఒక చౌకులాట్లో జరిగింది. ఎందుకంటే అటు వస్తున్నటువంటి కార్యకర్తల్ని, రైతుల్ని పోలీసులు లాఠీలు పిలిపించి వారందరూ కూడా తరిమేస్తున్న సందర్భంలో ఒక కార్యకర్త అక్కడే కింద పడ్డాడు. ఆ నేపథ్యంలో తలకు తీవ్రంగా గాయమైనటువంటి పరిస్థితి. సో అతన్ని అక్కడి నుంచి ఆసుపత్రి తరలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడీ అయ్యారు. దాంతో పాటు ఈ సమాచారం వైఎస్ జగన్ తెలియడంతో వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించేందుకు ప్రయత్నం చేశారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ లో గాయపడినటువంటి వ్యక్తిని పంపించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నం చేసేందుకు కింద దిగారు. అయితే ఆ సందర్భంగా అక్కడే ఉన్నటువంటి ఎస్పీ మణికంఠ మీరు దిగడానికి వీల్లేదంటూ వైఎస్ జగన్ ని అడ్డుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా పోలీసు అధికారులు కూడా అక్కడే నిలబడి జగన్ ని కాన్వాయ్లో నుంచి తన కారులో నుంచి కిందకి రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తకు ఇబ్బంది లేదు, మేము ఆసుపత్రికి తరలిస్తున్నాం కాబట్టి మీరు రావాల్సింది అంత అవసరం లేదు, దయచేసి మీరు వచ్చారంటే మళ్ళీ అక్కడ తగ్గిస్తాను జరిగిందంటూ అక్కడ ఎస్పీ ఎవరు చేశాడు. అనంతరం జగన్ నుంచి అప్పటికీ జగన్ చాలాసార్లు చెప్పారు, మా కార్యకర్త ఇబ్బంది పడుతుంటే నేను రాకుండా ఎలా ఉంటాను, మీరు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్పినప్పుడు కూడా అక్కడ మణికంఠ ఎస్పీ మాత్రం అందుకు అంగీకరించలేదు. కేవలం ఓవర్ యాక్షన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి జనాన్ని, రైతులని అక్కడి నుంచి తరివేసే ప్రయత్నం ఎంతసేపుకి చేస్తున్నారు తప్ప అక్కడ గాయపడినటువంటి వ్యక్తులు కానీ ఆ రైతులు కానీ వారిని తరలించే ప్రయత్నం కానీ వారికి ఇబ్బంది కలగకుండా చేసేటువంటి ప్రయత్నం ఎంత మాత్రం చేయట్లేదు. పైకొచ్చి ఇప్పటికే మనం చూసాం గుంటూరులో జరిగినటువంటి ఒక ఘటనని అడ్డం పెట్టి ఏ స్థాయిలో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా చేసే ప్రయత్నం. రవీందర్, అంటే ఇప్పుడు పోలీసులు చేసిన లాఠీ చార్జ్ లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాయపడ్డాడు, అవునా? ఖచ్చితంగా పోలీసులు లాఠీలు పిలిపించి వారందరినీ తరివేస్తున్న సందర్భంగా అతను కిందపడ్డాడు. ఆ సందర్భంగా అతనికి గాయాలయ్యాయి. అయితే ఆ సంగతి తెలిసిన తర్వాత జగన్ అతను పరామర్శించేందుకు వెళ్ళడానికి ముందుకు వచ్చారు. ఆ కారులో నుంచి దిగి అక్కడికి వెళ్ళబడే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యంగా అక్కడే ఉన్నటువంటి ఎస్పీ మణికంఠ మీరు రావద్దు అంటూ కూడా అభ్యంతరం తెలిసిన పరిస్థితి. ఆ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చెప్పారు, మా కార్యకర్తలకు ఇబ్బంది కలిగినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటానని చెప్పి కూడా చెప్పినప్పుడు కూడా ఇక్కడ వద్దు, చాలా మంది జనం వస్తున్నారు కాబట్టి అక్కడికి వస్తే ఇంకా తొక్కిస్లాట్ అవుతుంది కాబట్టి మీరు రావద్దు అంటూ చెప్తున్నారు. నిజానికి అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో రోడ్డు మీద హైవే మీద ఏర్పాటు చేసి జనాన్ని కార్యకర్తలు రానికుండా చేసే ప్రయత్నం చేస్తూనే ఎవరైనా వస్తుంటే వారిని తరివేసే ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారు. నిజంగా ఆ ప్రయత్నం పోలీసులు చేయకుండా ఉంటే వచ్చేటువంటి కార్యకర్తలు జగన్ చూస్తే ఎంతో పరిచయం చేసి అట్లాగే చెప్పాల్సినటువంటి తమ గోడుని జగన్ వెళ్ళబుచ్చుకొని అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి కాకుండా కేవలం వారిని అక్కడి నుంచి తరివేసే ప్రయత్నం చేయడం, జగన్ దగ్గరకు రానికుండా చేసే కార్యక్రమంలో భాగంగానే వారి మీద ఒకసారిగా లాఠీలు పిలిపిస్తున్నారు. ఆ సందర్భంగానే ఎలాంటి తోపులాట తొక్కిస్తున్నట్లు ఒకసారి చోటు చేసుకుంటుంది. ఆ సందర్భంగానే కార్యకర్త కూడా కింద పోయి గాయపడినటువంటి పరిస్థితి. రవీంద్ర, అంటే పర్మిషన్ ఇచ్చినట్టు ఉండాలి కానీ ఇలా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం నిన్నటి నుంచి కూడా ఇదే జరుగుతోంది. హోర్డింగ్స్ ని, ఫ్లెక్సీల్ని వీటన్నిటిని తీసేయడం, లేకపోతే చెక్ పోస్టులు పెట్టి ఎవరిని రానివ్వకుండా చేయడం, లాఠీ చార్జీలు చేయడం ఏకంగా. ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ లాఠీలకు పని చెప్పడం అనేది పోలీసులకు అలవాటుగా మారినట్టు కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే కనిపిస్తోంది. ఏకంగా నిన్న మొన్నైతే పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు దాదాపు 380 మంది స్థానిక నాయకులకి నోటీసులు ఇచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న స్థానిక నాయకత్వానికి మీరు ఎవరైనా జగన్ పర్యటనలో పాల్గొన్నా లేదా మీ తరఫున ఇంకెవరైనా వచ్చినా సరే మీరు మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తా ఉంటూ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు ఆ విధంగా స్థానిక నాయకత్వాన్ని బెదిరిస్తూ రానికుండా చేయడం అయితే, మరోవైపు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఆ కార్యకర్తల మీద లాఠీలు పిలిపించి వారిని జగన్ వరకు దగ్గరకు రానికుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా కార్యకర్తలు వస్తున్నారు. కొంతమంది మామిడి తోటల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి రైతులు తమ గోళ్ళు ఎలబోసుకుంటున్నారు. అయితే ఆ రైతులన్నీ కూడా చూడకుండా లాఠీలు పిలిపిస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చూస్తున్నాం రైతుల మీద అంటే లాఠీలు పిలిపించడం చాలా తేలికైపోయింది పోలీసులకి, ఈ ప్రభుత్వానికి. ఏకంగా
నష్టానికి గురవుతున్నాం, ఈ పంట మామిడి పంట పండించి గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కొంతమంది రైతులు తమ చెట్లను తొలగించుకుంటే వాటిని నరికిస్తుంటే వారి మీద కూడా వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ 6 రైతుల మీద ఆ విధంగా కేసులు నమోదు చేశారంటే ఇలాంటి దుర్మార్గ చర్యలు కేవలం ఈ ప్రభుత్వంలో చూస్తున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. ఏకంగా మణికంఠ ఎస్పీ, చిత్తూరు జిల్లా ఎస్పీ అయితే గడిచిన 2 రోజులుగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటారో అదే విధంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడుతున్నారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి కొంతమంది నాయకులు బైకుల మీద వచ్చేటువంటి వారికి పెట్రోల్ పోయించి పెట్టిస్తున్నారంటూ కూడా మణికంఠ ఎస్పీ మాట్లాడారంటే అసలు ఒక పోలీస్ అధికారిగా ఆయన మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకుడుగా మాట్లాడుతున్నారో అనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాన్వాయ్ లో ఉన్న వెహికల్స్ ని కూడా లెక్క పెడుతున్నారు, కొన్ని వెహికల్స్ ని మాత్రమే అలో చేస్తున్నారు, కొన్నిటిని ఆపేస్తున్నారు అనేది కూడా ఒక సమాచారం. రవీందర్, మీరు కాన్వాయ్ ని ఫాలో అవుతున్నారా? ఏం జరుగుతోంది? నేను కూడా జగన్ కాన్వాయ్ లో ఉన్నాను. దీన్ని హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన తర్వాత ఇప్పుడు కాణిపాకం అంటే దాదాపు 1.5 కిలోమీటర్ మాత్రమే నేను చేరుకున్నా. ఇక్కడికి మా వెహికల్ తో పాటు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వెహికల్స్ కూడా ఆపేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని, ఆర్కే రోజా, అట్లాగే మాజీ ఎమ్మెల్యే భువన కరుణాకరెడ్డి తదితర ముఖ్యమైన నాయకుల వాహనాలు కూడా ఆపేశారు. అదేమంటే జగన్ కాన్వాయ్ లో కేవలం మేము కొన్ని వాహనాలు మాత్రం అనుమతిస్తున్నాం కాబట్టి అంతవరకే రావడం తప్ప వేరే రావడానికి వీల్లేదంటూ ఎస్పీ మణికంఠ దగ్గరుండి తమ పోలీసు ఆఫీసర్లను పంపించి ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు. అక్కడే హెలిప్యాడ్ దగ్గర నుంచి బయలుదేరిన సమయంలో మీడియా సంబంధించిన వెహికల్స్ కూడా పూర్తిగా ఆపేశారు. ఇప్పటి వరకు జగన్ కాన్వాయ్ లో ఉండేటువంటి సాక్షి బృందాన్ని కూడా అక్కడి నుంచి తరివేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ప్రతి చోట అడుగున వీడియోగ్రాఫర్ కానీ ఫోటోగ్రాఫర్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. జగన్ సంబంధించినటువంటి ప్రైవేట్ సిబ్బందిని కూడా అక్కడ ఉండటానికి వీలుగా తరిమేస్తున్నారు. అట్లాగే పార్టీ సంబంధించి జిల్లా సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నాయకులు సంబంధించిన వాహనాలు కూడా తట్టలేదు. ఈ రోజు కొద్దిసేపు క్రితం జగన్ హెలిప్యాడ్ దగ్గరకు కూడా కేవలం 30 మంది అంటూ లెక్క పెట్టి మరీ పంపించారు. అయితే కొంతమంది కార్యకర్తలు అయితే కొన్నటువంటి ఫెన్సింగ్ కూడా దాటుకుని ముందుకు వచ్చారు. అది పక్కన పెడితే అంటే ఇంకా అభిమానాన్ని చాటుకునేందుకు వస్తున్నటువంటి వారిని కూడా అడ్డుకోవడం ఒకవైపు నాయకులకు సంబంధించి వారిని కూడా పని వంట ఆపటం, అట్లాగే వారికి సంబంధించినటువంటి వాహనాలను కూడా నిలిపేసిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ వాహనంలోనే ఈ మాజీ మంత్రి పెద్దిరెడ్డి గానీ, ఆర్కే రోజా గానీ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఎక్కి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రవీందర్, చూస్తున్నాం బంగారుపాళ్యం పర్యటనలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారీగా అభిమానులు, రైతులు బంగారుపాళ్యం తరలి వస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు చేస్తున్న ఓవర్ యాక్షన్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్తని పరామర్శించడానికి కాన్వాయ్ వెహికల్ దిగుతున్నా కూడా ఎస్పీ అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఏవైతే కాన్వాయ్ లో ఉన్న కొన్ని వెహికల్స్ ని కూడా ఆపేస్తున్నట్టు సమాచారం అందుతోంది. మాజీ ఎమ్మెల్యేనా, మాజీ ఎంపీనా, ఎవరు వస్తున్నారు, లేకపోతే రైతా, ఇలాంటివేమీ కన్సిడర్ చేయని పరిస్థితి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా ఎవరిని ఆ ప్రాంతం చుట్టుపక్కలకి రానివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరొక కార్యకర్త గాయపడినట్టుగా కూడా సమాచారం మనకు అందుతోంది. శాంతి భద్రతల కంటే కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నమే ప్రధానంగా పోలీసుల ముందున్న కర్తవ్యంగా మనకు కనబడుతోంది.